కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ఈ పార్టీకి కృషి చేసి ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదే నాడు, మీ ఐకమత్య బలము సాటిలేనిది నాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 12వ డివిజన్ చింతారెడ్డిపాడు నుంచి, అదేవిధంగా రాజుపాడు, ఒడ్డిపాడెం, ఇంగిలాల స్టాలిన్ ఆధ్వర్యంలో, అదేవిధంగా పేనేటి హేమంత్, తీపలపూడి డానియల్, వీరందరూ కూడా యువ మిత్ర బృందం తెలుగుదేశం పార్టీలో చేరిన దానికి వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ, రూరల్ నియోజకవర్గంలో వాడవాడల కులాలకి మతాలకి వర్గాలకి అతీతంగా యువత, మహిళలు, రైతులు పెద్ద ఎత్తున వివిధ వర్గాల వారు తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకు వస్తూ ఉన్నారు. మరో 4 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే వేళ, ఈ నెలాఖరులోపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వేళ, వచ్చే నెల లేదంటే పై వచ్చే నెల ఎన్నికలు జరిగే వేళ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి పెద్ద ఎత్తున సాగుతున్న చేరికలు ఈ రాష్ట్రంలో ఒక మార్పు సంకేతం. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం, జనసేన అధికారంలోకి రావాలా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా అని ప్రజలు అందరూ కోరుకుంటూ ఉన్నారు. మార్పు ఖచ్చితంగా కావాలని, అందుకే ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న అందరినీ స్వాగతం పలుకుతూ, 2 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ కూడా అన్ని రకాల కూడా గౌరవం ఇచ్చే విధంగా, న్యాయం చేసే విధంగా, ఎందుకంటే ఓ కార్యకర్తగా ఎలాంటి ఆకాంక్షలు ఉంటాయో, కార్యకర్తల కష్టాలేమిటో, కార్యకర్తల కన్నీళ్లేమిటో నా జీవితంలో నేను స్వయంగా అనుభవించిన వ్యక్తిని. కాబట్టి ఓ శాసనసభ్యుడిగా కార్యకర్తల ఆకాంక్షల మేరకి, కార్యకర్తల మనోభావాల మేరకి, కార్యకర్తల సంక్షేమ మేరకి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో, కార్యకర్తల సంక్షేమం, కార్యకర్తల మనోభావాలు అంతే ముఖ్యంగా ముందుకు సాగుతానని తెలియజేస్తూ మరోసారి అందరినీ కూడా సాధారణంగా ఇంటిగా ఉండండి అందరూ. ఇంకెంత ఒక నెల నోటిఫికేషన్ వస్తుంది మన అధికారులు.